హే హాయ్. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారంట. అవునండి. చెప్పండి. నాకు కాస్త సిగ్గేస్తోందండి. అయితే కాసేపు సిగ్గుపడండి. అంటే పెళ్లి తర్వాత నన్ను మహారాణిలా చూసుకోవాలండి. అర్థం కాల. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ కాఫీ ఇవ్వాలండి. ఆఫీస్కి వెళ్తూ ఐ లవ్ యూ చెప్పాలి. ఆఫీస్ నుండి వస్తూ నాకు కావాల్సినవి అన్నీ తీసుకురావాలి. ఆకలేస్తే తినిపించాలి. నిద్రపోయేంత వరకు కబుర్లు చెప్పాలి. హలో హలో, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది. ఏంటది? మీకు కావాల్సింది పెళ్ళికొడుకు కాదు, పనోడు. వీడా? హలో శ్వేత, ఏంట్రా తాడ్డబ్బా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకురా బ్లాక్ బెర్రీ బర్రే? శ్వేత, నా లవ్ సంగతి ఏం చేసావు? అది ఎప్పుడో రిజెక్ట్ చేశాగా. శ్వేత, నేను సీరియస్ గా చెప్తున్నా. రేపు ఉదయం 10 గంటలకల్లా నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే కనుక రేపు 12 గంటలకల్లా నా శవాన్ని చూస్తాను. అయ్యో, నాకు 12కి మీటింగ్ ఉంది. 11కి అయితే ఓకే. హే, ఏంటి బా సడన్ సర్ప్రైజ్? బా కూర్చో. ఏంటి బా, ఇంకేంటి సంగతులు? ఇంకేముంటాయి బావా, అంత మామూలే బావా. ఏదేమైనా బా రంగొచ్చావు. ఊరుకో బావ, నువ్వు మరీ ఊళ్ళో అందరు నలబడిపోయి అంటేను. నేను చెప్పేది అదే కదా బా, నలుపు కూడా రంగే కదా. మేడం వాటర్. లోపల పెట్టే. సరే మేడం. మేడం పైసలు. అయినా ఈ మధ్య నీళ్ళు అస్సలు బాగుండట్లే. మినరల్ వాటర్ లాగే అనిపించట్లే, చాలా చేదుగా ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? బానే ఉన్నాయిగా మేడం. కొంపర్ తీసి ఇక్కడ పట్టావా ఏంటి? మీరు ఇచ్చే 30 రూపాయల గోదావరి నీళ్ళు వస్తాయా మేడం? బాగా ఆకలేస్తుంది, టిఫిన్ చేయాలి. ఓ పని చేద్దాం, కిట్టిగాడికి ఫోన్ చేద్దాం. ఎవరా ఫోను? చెప్పరా తాడబ్బ మొహోడా. అరే కిట్టిగా, ఆఫీస్ పని పంపిస్తాను, ఓ దోశ వేసి పంపరా. అరే దోశ అంటే నాలా మందంగా ఉండకూడదు. ఉల్లిపాయలు ఎక్కువ కాకుండా, ఆయండ్రా అంట్ల వెదవా, పచ్చిమిరకాయలు తక్కువ కాకుండా, లైట్గా కారపొడేసి అలా 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 కాల్చి మంచి దోశ ఒకటి పంపరా. వీడికి ఇస్తాను చూడు. సార్ టిఫిన్. ఏదో మళ్ళీ ఫోన్ చేసేది. హలో. అరే కిట్టిగా, దోశ పంపమంటే ఐటమ్స్ పంపే ఉంటారు నువ్వు. ఇప్పుడు నీకు ఎలా కావాలో అలా వేసుకోరా. మాడిపోయిన మసాలా దోశ మొహం నువ్వును. ఏదో ఒక దోశ కావాలండి, దోశ. ఏవండి, ఏంటి? ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెట్టా. తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? ఈ రోజు నా సాలరీ వచ్చే రోజు కదా. ఊరుకోండి, మీకోసం ఈ రోజు మీ ఫేవరెట్ స్వీట్ చేసి పెట్టాను. ముందు నువ్వు తీసుకురా. అది స్వీటా హాటా లేకపోతే నా గుండెపోట తర్వాత చెప్తాను. ఇప్పుడే వెళ్ళి తెస్తా. ఇందులో ఏం కలిపానో తెలుసా? కొంప తీసి పాయిజన్ కలిపావా ఏంటి? ఊరుకోండి, అందులో నా ప్రేమంతా కలిపి తీసుకొచ్చా. నేను చెప్పింది అదే కదా. దేవుడా దేవుడా, నా రైట్ సైడ్ కూర్చున్న పూజకి 68%, నా లెఫ్ట్ సైడ్ కూర్చున్న రమ్యకి 69% ఇచ్చినా పర్లేదు, నాకు మాత్రం 72% ఇస్తావు కదా. దేవుడా, నువ్వు నాకు 70% 80% ఈకపోయినా పర్లేదు, జస్ట్ పాస్ మార్కులు ఇస్తే చాలు. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు.
దేవుడా నాకు 2 పోయినా పర్లేదు దేవుడా, ఈ నా కొడుకు మాత్రం 4 పోవాలి దేవుడా.